ఆషాఢ మాసానికి, శ్రావణ మాసానికి ఏవైనా లింక్ ఏమైనా ఉందా? అంటే ఒక్కొక్క మాసం ఒక్కొక్కరికి మనకి చెప్తుంటారు. ఇప్పుడు ధనుర్మాసంలో ఎక్కువగా ఈ తిరుప్పావ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా! అంటే అయ్యవార్లకి సంబంధించినవి. ఇప్పుడు మీరన్నారు ఆషాఢ మాసంలో అమ్మవారి బోనాలు ఇవన్నీ. శ్రావణ మాసం గూడా పర్టిక్యులర్‌గా మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, మళ్ళీ అమ్మవారు. ఈ 2 లక్ష్మీదేవి మాసాలు సహస్రం. అమ్మవార్లకి సంబంధించినవి. ఇలా అవును. లింకా అక్కా చెల్లెళ్ళలాగా ఈ ఆషాఢం, శ్రావణాలు ఏమైనా? కరెక్టే. ఎందుకంటే శ్రావణంలో అంటే త్రిమాతలు అనేది ఆ దివ్య ఆశీస్సులు అనేది అందరికీ లభిస్తూ ఉంటుంది. అందువల్ల శ్రావణంలో ఏ వర్క్ చేసినా, ఏ గృహప్రవేశం కానివ్వండి, ఏ శుభవార్త కానివ్వండి, ఏ భూమి పూజ కానివ్వండి, ఏ చేసినా కూడా అది అంచెలంచెలుగా మనకు అనుకూలిస్తూ ఉంటుంది, ఇంకా అభివృద్ధిలోకి వెళ్తూ ఉంటుంది. అందువల్ల ఆషాఢం కంటే కూడా శ్రావణ మాసానికి ఎక్కువ పవిత్ర భావన అనేది ఉంది దీనిలో. అంతేకాకుండా ఈ వరలక్ష్మి వ్రతాలు, వరలక్ష్మి నోములు, ఎంతమంది ముత్తైదులు ఇంట్లో వస్తే పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళను భోజనం పెట్టి వాళ్ళ ఆశీస్సులు పొంది పంపించడం అనేది ఆ ఇంట్లో క్షేమదాయకం. కాబట్టి అందరూ కూడా ఆ ఇంట్లో అందరిని ఆహ్వానిస్తూ ఉంటారు. ఎంతమంది వస్తే అంత మంచిది అనేసి పిలుస్తూ ఉంటారు. అందువల్ల వరలక్ష్మి అంటే ప్రతి ఇంట, ప్రతి గడప, ప్రతి వాకిలి కూడా కళకళలాడుతూ ఉంటుంది ఈ శ్రావణ మాసంలో అంతా. పెళ్ళిళ్ళకి కూడా ఆషాఢం కంటే కూడా మాఘమాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం ఇవే పెళ్ళిళ్ళకు అనుకూలిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ అన్ని మాసాల్లో కంటే కూడా చేస్తే మాఘమాసంలో చేస్తుంటారు, లేదంటే శ్రావణ మాసంలో చేస్తుంటారు. ఇంకా కార్తీక మాసం అన్నీ వచ్చేటప్పుడు కొంచెం చలి మొదలైపోతుంది కాబట్టి వీళ్ళు పరీక్షలు మొదలవుతూ ఉంటుంది కాబట్టి ఈ పిల్లలతో రాలేరు, ఈ చలికి అన్నీ అటు ఇటు కదలలేరు. అందువల్ల చాలామంది రాలేకపోవచ్చు. ఈ 2 మాసాలు మాత్రం దివ్యంగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. మీరు కొంచెం ఈ శ్రావణ మాసం వచ్చేప్పటికి కొంచెం బిజీ ఎక్కువగా ఉంటుందా? మీకు ఎలా ఉంటుంది టైమింగ్స్? ఇది నిత్యనూతనం. పచ్చ కళ్యాణం, నిత్య తోరణం. అది శ్రావణమా ఆషాఢమా అనేది ఏది లేకపోతే పాత రోజుల్లో అయితే అంటే నేను చెప్పే 25 ఏళ్ల క్రిందట ఇవన్నీ చూసుకునేవాళ్ళు. దుర్ముహూర్తాలు చూసుకునేవాళ్ళు, యమగండాలు చూసుకునేవాళ్ళు, రాహుకాలాలు చూసుకునేవాళ్ళు, తిది గడియలు అన్నీ చూసుకుని వచ్చేవాళ్ళు, కాదని చెప్పను. అందుకే నేను మంగళవారం కూడా వీక్లీ ఆఫ్ అనే పెడుతూ ఉంటాను, మంగళవారం ముడిపడదు కాబట్టి. కానీ ఇప్పుడు ఏ వారమా, వర్జమా, రోజా ఏమీ లేదు. ఎప్పుడు అనుకుంటే లేచితే పరుగు అప్పుడు వచ్చి రావడం, రిజిస్టర్ చేసుకోవడం, సోటపులుసు చూసుకోవడం, ఎప్పుడు ఏమైందంటే అనేసి. కానీ మూడు ముహూర్తం అనేది కూడా ముహూర్తం అనే దానికి ఒక హద్దు, ఇది పద్ధతి అనేది లేకుండా ఎప్పుడు ఎవరికి వీలుంటే అప్పుడు, ఈరోజైతే ఫలానా రోజు, ఈరోజైతే సండే, ఈరోజు అందరూ ఉంటారు, ఇలాంటి రోజుల్లో పెడితే బాగుంటుంది అలా చెప్పి పెట్టించేసుకుంటున్నారు. కాబట్టి ఇవి గడియలేంటి, ఇవి గుణాలేంటి, గణాలేంటి, ఇవన్నీ చూసుకొని రోజులు పెట్టుకునే రోజులు మాత్రం సమసిపోయాయి. వాళ్ళ సౌకర్యం కోసం, వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళు పెట్టుకోవడం ముహూర్తాలు అలవాటైపోయింది. అమ్మ, పర్టికులర్గా శ్రావణ మాసంలో ఇప్పుడు మనం ఈ మంగళగౌరి వ్రతం కానీ, శ్రావణ మాసం కానీ ప్రతి ఒక్కరూ ముత్తైదులుగా ఉండడానికి ఎప్పుడు కూడా అంటే తన భర్త ఆరోగ్యాన్ని కోసం అని చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒక సెంటిమెంట్, ఎంత చదువుకున్న అమ్మాయి అయినా కూడా. ఆధ్యాత్మికంగా అసలు ఎలా ఉండాలి? ఈ పూజలు సరిపోతాయా? లౌకికంగా అంటే ఈ ఒక్క మాసం పూజలు చేసి ఆయన బాగుండాలని కోరుకోవడం, నిత్యం ఉండే ఇంట్లో కలహాలు కానీ, అసలు ఎలా ఉండాలి అమ్మాయి? ఒక విషయం, భర్త కోసమనే కాదు, మాంగళ్యం అనేది, ఐదవతనం అనేది తనకు హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. కానీ బిడ్డలు కూడా, తన కడుపున పుట్టిన బిడ్డలు కూడా క్షేమంగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా పెరగాలి, మంచి విద్యాబుద్ధులతో మంచి పేరు ప్రఖ్యాతులు రాడించాలి, ఇవన్నీ కూడా ఆ తల్లి ఆలోచిస్తుంటుంది. ఒక్క భర్త శ్రేయస్సే కాదు, భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలి అన్నీ కళకళలాడుతూ ఉండాలి. కళకళలాడుతూ ఉండాలంటే ఎవరు కావాలి? అమ్మవారి దయ కావాలి. అందువల్ల అలా పూజిస్తుంటారు. ఏ పూజ మంచిదైతే ఆ పూజ అనేది ఆలోచిస్తుంటారు, చేస్తుంటారు వాళ్ళ శక్తి కొలది. అది ఏ వ్రతం కానివ్వండి, ఏ సత్యనారాయణ వ్రతం కానివ్వండి, ఏ గౌరీ వ్రతం కానివ్వండి, ఏదైనా కూడా చేస్తూ ఉంటారు, చేయగలుగుతుంటారు. చేయలేని వాళ్ళు నిత్య దీపారాధన చేసేసి అన్నిటికీ అమ్మవారి దయే కావాలనేసి అనుకుంటుంటారు. కానీ ఏది ఏమైనా భర్త ఆరోగ్యమే కాకుండా ఫస్ట్ ప్రయారిటీ అదే అనుకోండి.
కానీ తన బిడ్డల భవిష్యత్తు కూడా ఆ తల్లే ఆలోచిస్తుంది. భర్త కంటే కూడా తల్లే ఎక్కువ ఆలోచిస్తుంది, ఆరాటపడుతుంది కూడా. అది హస్బెండ్ కూడా ఒకసారి గ్రహిస్తే బాగుండేది ఈ విషయం కూడా. ఎంతసేపు తల్లి ఆరాటపడుతుంది కానీ భర్త ఏదో బయటకు వెళ్ళాడంటే కొంచెం ఈ విషయాలన్నీ కొంచెం కాలుదంతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటుంటారు కాబట్టి. అందువల్ల ఈ పూజలు, ఈ ఫలితాలు అనేటివి కొన్ని శుభముహూర్తాల్లోనే బాగా వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఆషాఢంలో గొరింట పెట్టున్నారు కానీ సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఏది రుగ్మతులు లేకుండా, ఏ రోగాలు లేకుండా హ్యాపీగా ఉంటారంటారు. అంతేగాని ఒక్కసారి పూజ చేసినా కూడా ఆ పూజ జన్మ జన్మలకు పనికొస్తూ ఉంటుంది. అంతేగాని ఆ రోజుకు మాత్రమే పనికొచ్చే పూజ కాదు. ఏది చేసినా కూడా అన్ని మంచి శుభాలే ఇవ్వాలనే కోరుకుంటాం.